సహజ పద్ధతుల్లో ఆరోగ్యం పెంపొందించే విధంగా పంటలు పండించడం జరుగుతోంది. అదేవిధంగా రకరకాల కళాకారులు స్వయంగా తమ చేతులతోటి రకరకాల కళా వస్తువులను కూడా సృష్టిస్తున్నారు. అయితే వీటిని కొనేవారెవరు? అమ్మేవారెవరు? వీటికి సంబంధించిన బజార్ ఎక్కడుంది? ఇవి చాలా గట్టు ప్రశ్నలు. ఈ ప్రశ్నలకు సమాధానమే మూలం సంత. ప్రతి నెల ఈ మూలం సంత హైదరాబాద్లో తార్నాకాలో జరుగుతోంది. ఆగస్టు 15, 2024లో కూడా ఈ మూలం సంత జరిగింది. ఇందులో ఆయుర్వేదానికి సంబంధించిన రకరకాల వస్తువులు, త్రిఫల చూర్ణం కానివ్వండి, తిప్పతీగ చూర్ణం కానివ్వండి, ఇలాంటి వస్తువులన్నీ దొరుకుతున్నాయి. అదేవిధంగా గోధుమ గడ్డితో చేసిన రకరకాల వస్తువులు, సోపులు, తర్వాత చర్మ సౌందర్యానికి సంబంధించిన వస్తువులు కూడా దొరుకుతూ ఉంటాయి. వీటితో పాటుగా దేశీ విత్తనాలు, అంటే నాటు విత్తనాలు, కూరగాయలవి, ఆకుకూరలవి, పళ్ళవి ఇవన్నీ కూడా అక్కడ లభ్యమవుతూ ఉంటాయి. వీటితో పాటుగా వావిలాల ఖాదీ వారి కోఆపరేటివ్ నుంచి ప్రత్యేకంగా తయారు చేసిన తువ్వాళ్ళు, కర్చీఫ్లు, పంచెలు కూడా ఇక్కడ లభ్యమవుతూ ఉంటాయి. ఇది ఒక రకంగా అనేక సహజమైన పద్ధతుల్లో పండించిన అనేక వస్తువులకి ఒక పెద్ద బజార్ ఇది. ఈ బజార్లో రకరకాల వస్తువులు దొరుకుతాయి. అందరూ వచ్చి ఈ బజార్లో పాల్గొనండి. మూలం సంత ఒక కొత్త సంత. మానవలోకానికి స్వాగతం, మా నవలోకానికి స్వాగతం, మా లోకానికి స్వాగతం. హైబ్రిడ్ విత్తనాలతోటి పండిస్తున్న కాయగూరల వల్ల పెద్ద ఆరోగ్యం ఉండదని విషయం మనందరికీ తెలుసు. దానికి విరుద్ధంగా దేశవాళీ విత్తనాలను తీసుకొచ్చి ఇలా హైదరాబాద్ నగరంలో మూలం సంతలో విక్రయం చేస్తున్నారు. నమస్కారం అండి, మీ పేరు పరిచయం చేసుకుంటారా? నా పేరు తొర్లికొండ కన్నయ్య సార్. మాది పల్నాడు జిల్లా, అమరావతి మండలం, ఉంగుటూరు గ్రామం, ఆంధ్రప్రదేశ్. మీరు అన్ని దేశవాళీ విత్తనాలన్నీ ఇక్కడ పెట్టుకున్నారు, నాటు విత్తనాలు. వీటి గురించి తెలియజేస్తారా? ఇప్పుడు నాటు విత్తనాలు మొన్నటిదాకా నాటు విత్తనాలు అంటే ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదండి. ఈ మిద్దె తోటలు వచ్చిన తర్వాత, ముఖ్యంగా ఈ కరోనా వచ్చిన తర్వాత మిద్దె తోటలో పండించుకొని తింటే మన ఆరోగ్యం లభించిద్దని ప్రతి ఒక్క సగటు మనిషి కూడా తెలుసుకోవడం వల్ల ఈ మిద్దె తోటలో ఎక్కువ ధరలు నాటు విత్తనాలు వాడుతున్నారు. కరోనా వచ్చిన తర్వాత ప్రకృతి వ్యవసాయం కూడా ప్రాముఖ్యత పొందింది. ఇలాగే స్టాళ్ళు కానీ పెద్ద మామూలుగా సంతలు కానీ ఏర్పాటు చేస్తున్నారు. జనాలకు కూడా అవేర్నెస్ పెరిగింది. ఈ అవేర్నెస్ పెరిగిన ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళకి ముఖ్యంగా నాటు విత్తనం అనేది చాలా అవసరం అండి. ఎందుకంటే ప్రకృతి వ్యవసాయం అనేది బలమైన నేల అనేది ఉండదండి. గో ఆధారిత వ్యవసాయం కాబట్టి నేల మామూలు తక్కువ మినిమం సారవంతంలో ఉంటుంది. అలాంటి సారవంతమైన నేలకి ఇలాంటి ఇవి తక్కువ సారవంత భూమిలో కూడా వీటికి ఎంతవరకు హీల్డింగ్ వస్తుందో అంతవరకు హీల్డింగ్ గట్టిగా పండుతాయి. ఆ పండేటప్పుడు దీనికి రెసిస్టెంట్ పవర్ ఎక్కువ ఉంటుంది. ఎటువంటి మామూలుగా తెగుళ్ళు, పురుగు చాలా వరకు ఆశించడం చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి రైతులకి ఎన్ని రకాల కూరగాయలు ఇక్కడ పెట్టారు? నేనైతే దీనిలో దాదాపు 20-25 రకాలు నేను పండించినవండి. కనుమ మా చుట్టుపక్కల అన్ని రైతులేనండి. వాళ్ళే ఆ విత్తనాలను డెవలప్ చేసి ప్రతి సంవత్సరం ఒక రైతుకి ఈ రైతు ఇంకో రైతుకి ఇస్తాడు, ఆ రైతు ఇంకో రైతుకి ఇస్తాడు. అట్లా ఇచ్చుపుచ్చుకొని విత్తనాలని హైబ్రిడ్ వాడకుండా చేస్తున్నారండి. వాళ్ళ దగ్గర సేకరించినవి కొన్ని. ఈ మొత్తం కలిపి ఒక 70-75 రకాల విత్తనాలు ఉన్నాయి. కొన్ని పేర్లు చెప్తారా? ఏ విత్తనాలు దొరుకుతాయి మీ దగ్గర? ఇటు పొట్లకాయ అండి. ఇది పొడవ పొట్లకాయ. ఇది దాదాపు 6 అడుగులు పొట్లకాయ వస్తుందండి. ఇది చిట్టి బీర, మన గుత్తి బీర కూడా అంటారు. ఇది మన పచ్చడికి, అదే చట్నీకి చాలా బాగుంటుంది. పొట్లకాయ కూడా మంచిదండి తింటే. ఇదేమో చెట్టు పచ్చడి, ఇదేమో ఉల్లిపాయ. ఇది వచ్చేతలకి గోరుచిక్కుడు అండి. గోరుచిక్కుడు తింటే చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇది కొత్తిమీర అండి. ఇది వచ్చేతలకి మెంతికూర. ఇది బయట మెంతికూరకి దీనికి చాలా తేడా ఉంటుంది. ఇది మంచి పవర్గా ఉంటుందండి, మంచి సువాసనతో కూడి ఉంటుంది. ఇది రైతులు వాడతారు సార్. ఇది పేర్లు ప్రత్యేకంగా ఏం లేవు. ఇదేమో చుక్కకూర. దీన్ని ఒక అరగంట నానబెట్టేస్తే బాగా మొలుస్తుందండి. కొంతమందికి తెలియక అట్లాగే వేసేస్తే మొలవలేదు అనుకుంటారు. ప్రతి ఒక్క విత్తనానికి ప్రత్యేకత ఉందండి. ఈ విత్తనాలను మీరు తీసుకెళ్ళి నా దగ్గర తీసుకొని వెళ్ళి మీరు డెవలప్ చేసుకుంటే ఇంకా 10 మందికి పంచొచ్చండి. ఇప్పుడు మిద్దె తోటల వాళ్ళు కూడా కొంతమంది ఇట్లాగే మీటింగ్లు ఏర్పాటు చేసి వాళ్ళ దగ్గర విత్తనాన్ని వేరే వాళ్ళకి పంచడం అట్లా చేస్తున్నారు. అది చాలా శుభపరిణామం. అట్లాగే ఇక్కడి నుంచి తీసుకెళ్ళిన వాళ్ళు పండించుకొని విత్తనాన్ని కూడా డెవలప్ చేసి నలుగురికి అందిస్తారని ఆశిస్తున్నాను. హైదరాబాద్ నగరంలో మూలం సంతలో దొరికే రకరకాల దేశవాళీ విత్తనాలు, నాటు విత్తనాలని కొనుక్కోవడానికి అందరూ వస్తారని చెప్పి కోరుకుంటున్నాము. ఇది ప్రతి నెలలో 2వ శనివారం జరుగుతుంది. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇలాంటి ఔత్సాహిక రైతులు వచ్చి ఇలాంటి స్టాల్స్ ఏర్పాటు చేస్తారు.